తన సారా వ్యాపారిగా మారారు పవన్. ఇసుక వలగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు. యువత, మహిళలు, పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన, వ్యతిరేక ఓటు చేలకూడదని ఆరాటం, వైసీపీ పోవాలి, కూటమి రావాలి, అసెంబ్లీలో నాదేండ్ల కొడతాల వంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్కి ఏడాదిలోగా పరిష్కారం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం, అనకాపల్లి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్టు అతనే ఎలిట్ చేసి ఆ ఐపీఎస్ వైసీపీ ఫ్యాన్ అంటూ సీమలో పెద్దిరెడ్డికి, రాజధానిలో తాడేపల్లికి జీ హుజూర్, తిరుపతిలో వైసీపీ విజయానికి తోడ్పాటు, కుప్పం పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తీరు, విజయవాడ అధికార పార్టీ వారికి వత్తాసు, టీడీపీ నేతలపై దాడులు చేసిన చర్యలు అంతంతే, అసోసియేషన్లోనూ ఏకపక్ష వ్యవహారశైలి, క్రాంతి రాణ వ్యవహారంపై ఐపీఎస్లో చర్చ అంటూ ఇదొక్కటి ఏంటంటే ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు. అదే సందర్భంలో చంద్రబాబు మాట్లాడితే కవర్ చేసుకొస్తారు. చంద్రబాబు మాట్లాడుతున్నది రాక్షసుడు, జగన్ ఇదే పవన్ మాట్లాడుతున్నది రాక్షసుడన్నే. మరి అట్లాంటి పదాలు నీతివంతమైన పదాలైనాయి. అదే జగన్ మాట్లాడినటువంటిది శాడిస్ట్ అన్నటువంటి సందర్భం చంద్రముఖి అంటేనో పశుపతి అంటేనో దుర్మార్గమైనటువంటి పదాలైనాయి. అదేం అంటే మేమంతే, మా వార్తల్లో మేము చెప్పే నేరేటివ్నే మీరు విని తీరాలి అనేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రోజు రోజుకి చివరికి ఎంత నీచంగా ఉన్న నీచులలో తక్కువ నీచుడిని ఎన్నుకోవాలనేటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారు. మావాడు నీచుడే కానీ ఎదురోడు అంతకంటే పెద్ద నీచుడు అని చెప్పేటటువంటి స్థితికి వీళ్ళ జర్నలిజం వచ్చేసింది. దీన్ని ఇంకా మనం ఎవరో మార్చగలమా అంటే ప్రజలు మారకపోతే వీళ్ళు ప్రజల్ని కూడా మార్చేసి శాడిస్టులుగా రాక్షసుల కింద మార్చేటటువంటి పరిస్థితుల్లోకి ఉన్నారు.